మద్యం అనేటటువంటిది ఒక ఆటగా మారిపోయినటువంటిది. ఏదో తాగడం అనేది గొప్ప విశేషమైనట్టు, తాగితే తప్పేంటన్నట్టు స్వయంగా ప్రభుత్వాధినేతలే మాట్లాడుతూ ఉంటే ఇక ధైర్యం వచ్చేసినట్టుంది. వైన్ షాపులకి బదులు బెల్ట్ షాపులు పెట్టిన విచ్చలవిడిగా జరుగుతున్నా ఎవడూ పట్టించుకోడు. పైగా ఎవడో ఒక అమాయకుడి మీద కేసు పెడతాడు, నిలదీసిన వాళ్ళ మీదనే కేసులు పెడతారు. ఈవెన్ మహిళలు నిలదీస్తే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు పో అని ఎక్సైజ్ శాఖ అడిగేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణానికి సంబంధించి ప్రజలు అంగీకరించకపోతే ఒప్పుకోనన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా సర్దుకుపోతున్నటువంటి వేళ ఇప్పుడిప్పుడే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. మొన్న మధ్యన మహిళలు ధర్నాలు చేసింది చూసాం. తాజాగా ప్రకాశం జిల్లా కందకూరు నియోజకవర్గ పరిధిలోని వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఏకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. అక్కడ ఊళ్ళో మందుని వద్దంటేను డోర్ డెలివరీ చేస్తున్నారు. మద్యం సరఫరా చేస్తున్న ఆటోని స్థానికులు ముట్టడించారు. ఆ ముట్టడించినటువంటి స్థానికుల మీదన అచ్యుత్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేయడం, తీవ్రంగా వార్నింగ్లు ఇవ్వటం, ఇది విజువలైజ్ చేశారు అక్కడ వాళ్ళు. అయ్యవారిపల్లి గ్రామంలో గొలుసు దుకాణాలకి మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తులకి గ్రామస్తులకి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎవరికి చెప్పుకుంటారు, చెప్పుకొని నేను ఏమైనా భయపడతా అనుకుంటున్నారా, నాదో ఆటో, నేను మందు సరఫరా చేస్తాను, చేయమంటే చేస్తానంతే, మీరెవరు నన్ను చూసేది అంటూ వలేటివారిపాలెం వస్తే మీ అంతు చూస్తాను, నీ అంతు చూస్తానంటూ ఇంకోవైపున మద్యం అడ్డుకున్న వాళ్ళని బెదిరించినటువంటి వ్యవహారం నిద్ర ఈ మొత్తం ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇది మద్యం అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మిగతా జనం ఎవరు రావట్లేదు, ఒకళ్ళిద్దరు మాత్రమే నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది.